ఈరోజు దేవుని మాట 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం 1వ వచనం. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. 11, 12, 13 వచనాలు. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను బహుగా తగ్గించుకొని. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, మనష్షే రాజు. ఎవరికి రాజు? ఇశ్రాయేలు ప్రజలకు రాజు. మనష్షే 12 సంవత్సరంలో 12 సంవత్సరాల్లోనే ఏమయ్యాడు? రాజు అయ్యాడు. రాజ్యపు హక్కును పొందాడు. తన దగ్గర ఇది తక్కువ ఇది తక్కువైంది అనడానికి లేదు. అన్నీ సమృద్ధిగా ఉన్న పరిస్థితులు. అయితే 12 సంవత్సరాల వయసులో దేవుడు ప్రేమించి రాజుగా చేశాడు. అయితే రాజుగా చేసిన దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయాడు మనష్షే. సృష్టం వైపు చూశాడు కానీ సృష్టికర్త వైపు చూడలేదు. అయితే దేవుడు చూస్తున్నాడు, నా దగ్గరికి వస్తాడు అని ఎదురు చూస్తున్నాడు. చూసే కొద్దీ మనష్షే ఏమాత్రము దేవుడి యొక్క ప్రేమను తెలుసుకోలేని అనుభవంలో ఉన్నాడు. దేవుడైతే మనష్షేని ప్రేమిస్తున్నాడు. మనష్షే దేవుడికి దూరంగా ఉన్నాడు. ఇక్కడ 11వ వచనంలో, కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. దేవుడు ఏం చేశాడు? యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించడం జరిగింది. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనుకు తీసుకొని పోయిరి. దేవుడే రప్పించాడు. దేవునికి దూరంగా ఉన్న పరిస్థితులు, దేవునికి దూరంగా ఉన్న అనుభవాలు జీవం లేని అనుభవాలు. నిత్య జీవం కలగాలి అంటే ఏం చేయాలి? నిత్య జీవం యొక్క ఊటలో, నిత్య జీవపు యొక్క దారిలో ప్రయాణించాలి అంటే మనిషి ఏం చేయాలి? దేవుని వైపుకు రావాలి, దేవుని మార్గంలో నడవాలి. మనిషి దేవుని ప్రేమించకపోయినప్పటికీ దేవుడు మనిషిని ప్రేమించి నిత్య జీవము మనిషికు అనుగ్రహించాలని ఏం చేశాడు? అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించడం జరిగింది. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని ఏం చేశారు? గొలుసులతో బంధించి అతన్ని బబులోనుకు తీసుకొని పోయిరి. దేవుడు ఎందుకు అలా చేశాడు అనడం కాదు, దేవుడు పూర్తిగా మర్చిపోయాడు. దేవుని యొక్క కృప లేదు, దేవుని యొక్క శక్తిని పొందుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అష్షూరు రాజు ఎప్పటి నుంచో చూస్తున్నాడు మనిషి యొక్క రాజ్యాన్ని లాక్కోవాలని. దేవుడు కూడా ఏం చేశాడు? వదిలివేశాడు. అష్షూరు రాజు వచ్చి మొత్తం అంతా అపహరించుకుపోవడం జరిగింది. మనిషిని కూడా తప్పించుకుపోకుండా గొలుసులతో బంధించారు. 12వ వచనం, అతడు శ్రమలో ఉన్నప్పుడు, ఎప్పుడు మంచిగా ఉన్నప్పుడు కాదు, శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని. ఇప్పుడు ఏం చేశాడు? శ్రమ రాగానే ఎవరు రక్షించేవారు లేరు. తన సైన్యాధిపతులు కానీ మరొకరు కానీ రక్షించే వారు ఎవరు కనిపించలేదు. మరి ఎవరు కనిపించారు? ఈ శ్రమలో దేవుడు కనిపించాడు. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, ఇప్పుడు దేవుని బ్రతిమాలుకుంటున్నాడు. బతిమాలుకొని ఏం చేశాడు? తన పితరుల దేవుని సన్నిధిని తను బహుగా తగ్గించుకొని, తను ఎంతో అతిశయంగా తన యొక్క పరిస్థితులను బట్టి, తన యొక్క ఉన్నత స్థితిని బట్టి ఎంతగానో గర్వించిన పరిస్థితి. ఇప్పుడు ఏం చేశాడు? శ్రమలో ఉన్నప్పుడు దేవుని బతిమాలుకొని పితరుల దేవుణ్ణి ఏం చేశాడు? పితరుల దేవుని యొక్క సన్నిధిలో
బహుగా తగ్గించుకొని. 12వ వచనం, ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతని మరలా తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. ఎప్పుడైతే మనష్షే బ్రతిమాలుకున్నాడో, పితరుల సన్నిధిని దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడో, బహుగా తగ్గించుకున్నాడు. మామూలుగా కాదు తగ్గించుకోవడం, బహుగా తగ్గించుకొని దేవుణ్ణి వేడుకొన్నాడో, దేవుడు తన ప్రార్థన ఆలకించి యెరూషలేము తన రాజ్యమునకు మరలా తనను తీసుకురావడం జరిగింది. యెహోవా దేవుడై ఉన్నాడని మనిషి తెలుసుకున్నాడు. దేవుడు ప్రేమించిన వారికి దేవుడు ఏమాత్రము దూరమయ్యే దేవుడు కాదు. ఆయన ప్రేమిస్తే ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. మనం వదిలిపెట్టి మనం మన యొక్క జీవితంలో సమస్యలు కొని తెచ్చుకునే వారంగా ఉంటాం, కానీ దేవుడు ఏమాత్రము విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన బిడ్డలైన వారిని ఎలా రక్షించాలో కూడా ఆయనకు తెలుసు. మనిషిని దేవుడు ప్రేమించాడు. మనిషే పూర్తిగా దేవుని యొక్క ప్రేమను తెలుసు. ఆయన ప్రేమించే ప్రేమ గురించి తెలుసుకునేలాగిన మనిషిను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చివరకు అతని బంధకాల నుంచి విడిపించాడు. తన రాజ్యాన్ని మరలా తీసుకొచ్చాడు. యెహోవా దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకున్నాడు. మనం కూడా అన్నీ ఉన్నప్పుడు దూరంగా ఉండడం కాదు. ప్రతి విషయంలో అన్నీ ఉన్నప్పుడు కూడా దేవుని మర్చిపోకుండా ఆయనతో ఉంటే, ఆయనతో సహవాసం కలిగి ఉంటే మన జీవితాలు మన యొక్క ఏమవుతుంది, మన యొక్క ప్రతి విషయము వర్ధిల్లేదిగా ఉంటుంది. మనకు దేవుడిచ్చింది ఇంకా వర్ధిల్లేదిగా ఉంటుంది. ఇచ్చినప్పుడు మనం ఆయన వదిలిపెట్టకూడదు. ఇచ్చినప్పుడు మరింత దగ్గరగా ఉండాలి. మనిషి గురించి మనం తెలుసుకున్నాం కదా. మనిషి పూర్తిగా దూరం అయిపోయాడు. అన్నీ లేనప్పుడు దేవుని దగ్గరికి వచ్చాడు. అలా కాదు, అన్నీ ఉన్నప్పుడు కూడా ఆయనకు సమీపంగా ఉంటే దేవుడు మరింత వర్ధిల్ల చేసే దేవుడుగా ఉన్నాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, మనిషిను జీవితాన్ని మా ముందుకు ఉంచావయ్యా. మా ముందు ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. మనిషి ప్రభా నాయన, రాజు అయ్యి ప్రభా నాయన పూర్తిగా నిన్ను విడిచిపెట్టాడు ప్రభా. తిరిగి శ్రమలో ఉన్నప్పుడు తను నిన్ను బతిమాలుకొని ప్రభా, బహుగా తగ్గించుకొని ప్రభా, మరలా ప్రభా తన రాజ్యాన్ని మరలా తండ్రి పొందుకున్నాడయ్యా. కృపగల దేవా, అటువంటి అనుభవం తండ్రి నాయన మాకు కూడా అనుగ్రహించండి అయ్యా. అన్నీ ఉన్నప్పుడు మనిషిలా కాకుండా అన్నీ ఉన్నప్పుడు కూడా నిన్ను ప్రేమించే కృపను, నిన్ను ప్రేమించలాగున మాకు జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా నాయన. తండ్రి, బహుగా తగ్గించుకొని ప్రభా నాయన నీ సన్నిధిలో ప్రభా నీకు మొరపెట్టి ప్రతి విషయంలోనూ విజయం పొందే కృపను వాక్యం వింటున్నాం అందరికీ అనుగ్రహించండి. కృపగల దేవునికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ప్రభుని ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.